ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే అమరజీవి జలధార పథకాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవవిలో కూటమి ప్రజా ప్రతినిధులతో కలిసి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు పవన్కు వివరించారు. జలధార కోసం 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. 1,20,00,000 మంది దాహర్తి తీర్చాలన్నది లక్ష్యమని స్పష్టం చేశారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.